హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో 114వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. అందులో సత్యవతీదేవి వ్యాసుణ్ణి ఆహ్వానించి అంబిక అంబాలికలయందు సంతానాన్ని వృద్ధి చేయమని ఆజ్ఞాపించడం జరుగుతుంది. అది నేటి పాఠంలో మనం ఈ అంశాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ప్రార్థన చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 114వ అధ్యాయంలో మనం 35 శ్లోకాల వరకు చూస్తున్నాం. అందులో సత్యవతీదేవికి పెద్ద కుమారుడిగా వ్యాసుడు ఎలా జన్మించాడు అనేటువంటి వృత్తాంతాన్ని నిన్న భీష్ముడికి మొత్తం వివరంగా చెప్పింది తల్లి సత్యవతీదేవి. అందులో సజ్జోగర్భుడిగా జన్మించి పరాశర మహర్షి ద్వారా సజ్జోగర్భుడిగా జన్మించినటువంటి ఆ వ్యాసుడు చతుర్వేదాలని అభ్యసించినటువంటి వాడు పుట్టడంతోనే, అంతేకాకుండా వేదాలని విభజించినటువంటి వాడు కాబట్టి వేదవ్యాసుడు అయ్యాడని, ద్వీపంలందు కలిగాడు కాబట్టి ద్వైపాయనుడు అయ్యాడని, అంతేకాకుండా కృష్ణత్వాన్ని కూడా ఆపాదించుకున్నాడని, నల్లని వాడు కాబట్టి, ఈ విధంగా ఆయన యొక్క పేర్లని, ఆయన యొక్క పరిచయాన్ని విపులంగా చక్కగా భీష్ముడికి చెప్పి, ఇతడు నా పెద్ద కుమారుడు నాయన, కాబట్టి నువ్వు అనుజ్ఞ ఇస్తే సరే అంటే ఇతన్ని ఆహ్వానించి ఇతని ద్వారా మన వంశాభివృద్ధి కలిగించవచ్చు. ఎందుకంటే భీష్ముడు ఏమన్నా నాకు రాజ్యం అక్కర్లేదు, సంతానం అక్కర్లేదని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఈ పని చేద్దామా అని చెప్పి తల్లి భీష్ముడి యొక్క అంగీకారాన్ని తెలిపే ముందు ఈ వ్యాసుని యొక్క జననాన్ని గురించి మొత్తం చెప్పింది. ఇప్పటిదాకా వ్యాసుడికి గురించి భీష్ముడికి తెలియదు. ఆ పరిచయాన్ని భీష్ముడికి ముందు చెప్పింది. ఎందుకంటే నువ్వు వంశంలో పెద్దవాడి కాబట్టి నీకు చెప్పాలి నాయన అని వివరంగా చెప్పింది. దాంట్లో పారాశర్యో మహాయోగి స బభూవ మహాన్ ఋషిః కన్యాపుత్రో మమ పురా ద్వైపాయన ఇది శ్రుతః. ద్వైపాయనుడయ్యాడు, కృష్ణ ద్వైపాయనుడు, ద్వీపంనందు పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు. పారాశర్యుడు, పరాశర మహర్షికి పుట్టినటువంటి ఆ కుమారుడే పారాశర్యుడు. ఆయన మహాయోగి. స బభూవ మహాన్ ఋషిః, మహాఋషి అయ్యాడు, మహాయోగి అయ్యాడు. కన్యాపుత్రో మమ పురా ద్వైపాయన ఇది శ్రుతః. కాబట్టి యోగ్యస్య వేదాంశ్చతురస్, ఈ శ్లోకాలు కూడా అయిపోయినాయి, 7 శ్లోకాలు. యోగ్యస్య వేదాంశ్చతురస్తపసా భగవాన్ ఋషిః, ఆయన యొక్క తపశ్శక్తితో ఒకటిగా ఉన్నటువంటి వేదాలని చతురః తపసా భగవాన్ ఋషి 4గా విభజించాడు కాబట్టి లోకే వ్యాసత్వమాపేదే కార్ష్ణ్యాత్ కృష్ణత్వమేవ చ, లోకంలో వ్యాసత్వం ఆపేదే, ఆ వేదాలని వ్యాపింపజేశాడు కాబట్టి వ్యాసుడు అనేటువంటి పేరుతోను, కార్ష్ణ్యాత్ అంటే నల్లధనం, కార్ష్ణ్యాత్ కృష్ణత్వమేవ చ, కృష్ణత్వాన్ని కూడా పొందాడు నల్లధనంగా ఉండటం వల్ల. సత్యవాదీ శమపరః తపస్వీ దగ్ధకిల్బిషః సద్యోత్పన్నః సతు మహాన్ సహ పిత్రా తతో గతః. సద్యోత్పన్నః, సద్య ఉత్పన్నః, సద్య అనే పదానికి సంస్కృతంలో వెంటనే, అప్పటికప్పుడే పుట్టి పెరిగినటువంటి వాడిని సద్య గర్భ. అంతేగాని నవమాసాలు గర్భంలో ధరించడం ఇట్లాంటివి ఏమి లేదు. సద్యో గర్భ. ఆ పుట్టినటువంటి సద్యోగర్భుడు అయినటువంటి వ్యాసుడు ఎట్లాంటి వాడు? సత్యవాది, సత్యవాక్ పరిపాలన కలిగినటువంటి వాడు. శమపరః తపస్వి, గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఆయన శమపరః అంటే శమదమాదుల్ని నిగ్రహించగలిగినటువంటి వాడు. దగ్ధ కిల్బిషః, కిల్బిషః అంటే పాపాలు, దగ్ధ కిల్బిషః అంటే పుణ్యాత్ముడైనటువంటి వాడు, పాపరహితుడైనటువంటి వాడు, స్వచ్ఛమైనటువంటి వాడు. సజ్జోత్పన్నః సతు మహాన్ సహ పిత్రా తతో గతః. ఇక్కడ పిత్రా సహ అన్నాడు.
సహపిత్ర అంటే తండ్రితో పాటుగా తతో గతః, గతః అంటే వెళ్ళిపోయాడు. పరాశర మహర్షి తీరం దాటిన తర్వాత పరాశర మహర్షి ఎలా అయితే తన తపశ్శక్తి కోసం వెళ్ళిపోయారో తపస్సు చేసుకోవడానికి, పిత్రా సహా తండ్రితో పాటే ఈ పుట్టినటువంటి పిల్లవాడు కూడా వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు తల్లికి, స నియుక్తో మయా వ్యక్తం త్వయా చ ప్రతిమజ్జుతి భ్రాతు భ్రాతుక్షేత్రేషు కళ్యాణమపత్యం జనయిష్యతి. స నియుక్తో మయా వ్యక్తం, నేను గనక ఆజ్ఞాపిస్తే సహ నియుక్త, మనం అతన్ని నియోగించవచ్చు. ఇదిగో ఇప్పుడు అనుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి ఈ కార్యమునందు. స నియుక్తో మయా వ్యక్తం, నా చేత చెప్పబడినటువంటి అతడు ఇదిగో ఈ పని యందు నియమించవచ్చయ్యా. వయాచ అప్రతిమజ్జుతి, నీ చేత కూడా అనుజ్ఞ తీసుకుంటే కనుక, అంటే నువ్వు కూడా అంగీకరించినట్లయితే, మయా త్వయ అంటే నా చేత నీ చేత అంగీకారం అయితే సహ నియుక్త, అతడు నియోగించుకోవచ్చు. మనం అప్రతిమజ్యుతి, జ్యుతి అంటే కాంతి, అప్రతిమజ్యుతి అంటే అద్వితీయమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఇక ఆ తేజస్సుకి ఇంకా వేరొకళ్ళు సాటి రారు. ఇది అప్రతిమజ్యుతి అంటే. అట్లాంటి తేజస్శాలి అయినటువంటి సహా నియుక్త, అతన్ని మనం నియోగించుకోవచ్చు. ఎప్పుడంటే మయా త్వయా వ్యక్తం, నీకు నాకు సమ్మతమైతేనే. భ్రాతు క్షేత్రేషు కళ్యాణమపత్యం జనయిష్యతి, అతడు తప్పకుండా నేను చెప్తే, భ్రాతు క్షేత్రేషు, నేను చెప్పుకున్నాం క్షేత్రేషు అంటే భార్యలు, భ్రాతు క్షేత్రేషు అంటే సోదరుని యొక్క భార్యలు, విచిత్రవీరుని యొక్క భార్యల యందు కళ్యాణమపత్యం జనయిష్యతి. అపత్యము అంటే సంతానము అని అర్థం. కళ్యాణమపత్యం సత్సంతానాన్ని, శుభకరంగా వంశాభివృద్ధిని కలిగించగలిగినటువంటి సత్సంతానాన్ని జనయిష్యతి, జన్మింప చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు ఆ వ్యాసుడు. సహి మాముక్తవాం తత్ర, మరి ఆ వ్యాసుడు ఇప్పుడు ఇక్కడ లేడే, ఎలా తీసుకురావాలి ఆయన? దానికి ఇగో ఆవిడ చెప్తున్నది సమాధానం. సహి మాం ఉక్తవాం తత్ర స్మరే కృచ్రేషు మామితి. అమ్మా, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను కాబట్టి నీకు ఎప్పుడైనా కృచ్రేషు ఆపదలు వస్తే కనుక స్మరేహ మాం ఇది, మాం స్మరేహ ఇది. ఎప్పుడు? కృచ్రేషు, కృచ్రేషు అంటే నీకు ఎప్పుడైనా ఆపదలు వస్తే, నీకు ఎప్పుడైనా నా అవసరం అనిపిస్తే అప్పుడు నన్ను స్మరించమ్మా. స్మరేహ మాం ఇది. తం స్మరిష్యే మహాబాహు యది భీష్మ త్వమిచ్చసి. ఓ భీష్మ, త్వమిచ్చసి, యది నువ్వు ఒకవేళ అతను సరి అయినటువంటి బ్రాహ్మణుడు ఇతన్ని వినియోగించుకోవచ్చు అని నీకు సమ్మతమైతే, తం స్మరిష్యే మహాబాహు, అతన్ని నేను స్మరిస్తానయ్యా, స్మరించంగానే వచ్చేస్తాడు, మన కార్యం అయిపోయింది. దీనికి సమ్మతమేనా అంది తల్లి. తవ హ్యనుమతే భీష్మ నియతం సమహాతపాః. తవ హ్యనుమతే భీష్మ, నీ అనుమతి నాకు చాలా ముఖ్యం. నువ్వు గొప్పవాడివి, దీంట్లో ధర్మ సూక్ష్మాలని తెలిసినవాడు. తవ హ్యనుమతే భీష్మ నియతం సమహాతపాః విచిత్ర వీర్య క్షేత్రేషు పుత్రాన్ ఉత్పాదయిష్యతి. నీకు సమ్మతమైతేనే ఈ పని చేస్తాడయ్యా, లేకపోతే లేదు. అప్పుడు వైశంపాయనుడు వారు మళ్ళీ జనమేజయ మహారాజుకి, మహర్షే కీర్తనే తస్య భీష్మ ప్రాంజలిరబ్రవీత్. ఎప్పుడైతే సత్యవతి దేవి ఆ వ్యాస మహర్షి గురించి పరిచయం చేసిందో, ఆ వివరాలు చెప్పిందో, మహర్షే కీర్తనే తస్య కీర్తనే, తస్య అంటే వ్యాసస్య కీర్తనే, ఆ వ్యాస భగవాను ఎప్పుడైతే స్మరించుకుందో, కీర్తించిందో, ఆయన గురించి చెప్పిందో, భీష్ముడు వెంటనే దండం పెట్టాడు తల్లి. అమ్మా, మహా ఉపకారం చేసావమ్మా, మన వంశానికి చాలా గొప్ప ఉపకారం చేశావు. ప్రాంజలిరబ్రవీత్, నమస్కారం చేసి అంటున్నాడు. ఎందుకంటే ఎలా ఈ సంతానం ఎలా వేరొకరితో వివాహం జరిపించడం అయితే ఆ సంతానం ఆ రాజ్యానికి చెందినటువంటి వాళ్ళు అవుతుంది, కానీ ఈ వంశాభివృద్ధికి మనకి రాదు. భీష్ముడా వివాహం చేసుకోడు, మరి ఎట్లా? కాబట్టి తల్లి వైపు నుంచి ఈ విధంగా ఇంకొకరు సంబంధీకులు ఉన్నారనేటువంటి విషయం తెలుసుకునేటప్పటికీ నెత్తిన పాలు పోసినట్టయింది భీష్ముడికి. అమ్మా దండం, అమ్మా నమస్కారం. దేశకాలో చ జానాసి క్రియతాం అర్థసిద్ధయే. దేశము, కాలము, స్థితి, ధర్మము, ఏ పని, ఏ క్రియ, ఎలా అనేటువంటివన్నీ కూడా అర్థసిద్ధి కోసం నువ్వు అన్ని తెలిసిన దానివి. నువ్వు జ్ఞానాసిత్వం, నీకన్నీ తెలుసు, నీకేం చెప్పక్కర్లేదమ్మా. ధర్మమర్థంచ కామంచ త్రీనే త్రీనే త్రీనేతాన్యో అనుపశ్యతి. త్రీన్ ఏతాన్ అన్యోన్ అనుపశ్యతి. ధర్మము, అర్థము, కామము, ఈ మూడు ఒకదానికి చేత మరొకటి బాధింపబడకుండా మనం జాగ్రత్తగా
చూసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు కూడా. అంటే ధర్మం చేత అర్ధకామాలు దెబ్బతినకూడదు, అలాగే అర్థం చేత ధర్మకామాలు దెబ్బతినకూడదు, అలాగే ధర్మము దాని యొక్క అనుకూలము ప్రతికూలము ఈ రెండు ఆలోచించుకోవాలి. అవి చెప్తున్నారు ఇక్కడ. అర్థమర్థానుబంధం చ ధర్మం ధర్మానుబంధనం. అర్థమర్థానుబంధం చ ధర్మం ధర్మానుబంధనం. అంటే ఇవి పాటించేటప్పుడు, ధర్మార్థకామాలు పాటించేటప్పుడు మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే అర్థం అర్థానుబంధం చ, అర్థ విషయాలు, అర్థ సంబంధమైనటువంటి విషయాలు, దాని అనుబంధాలు అంటే అనుకూలమైనవి ప్రతికూలమైనవి చూస్తాం. సంపాదించడం వలన ఇంత సంపాదిస్తాం, ఇంత సంపాదించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసుకోగలమా లేదా, అది సద్వినియోగం అవుతుందా లేదా, ప్రతికూలమైనటువంటివి మనం ఆలోచించుకోవాలి. అలాగే ధర్మం ధర్మానుబంధనం, ధర్మ సంబంధమైనటువంటి యజ్ఞాలు యాగాదులు లేకపోతే అతిథి సేవనాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ధర్మం, అవి ఆచరించేటువంటి తీరు అనుకూలము ప్రతికూలమైనటువంటివి రెండు మనం చర్చించుకుంటూ ఉంటారు. అలాగే కామం కామానుబంధం చ, ఇలా కామ విషయాలు కూడా మనం ఇలా ప్రస్తావించుకోవాలి. విపరీతాన్ పృథక్ పృథక్, వీటికి భిన్నమైనటువంటి విపరీతమైనటువంటివి ఏవైతే ఉంటాయి, ప్రతికూలంగా ఉంటే పర్వాలా, అనుకూలంగా ఉన్నవన్నీ పర్వాలా, అనుకూలమైనవి అయితే పర్వాలేదు, కానీ ప్రతికూలంగా విపరీతంగా ఉన్నటువంటి వాటికి పృథక్ 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 మళ్ళీ తిరిగి 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 మనం ఆలోచించుకుంటూ ఉండాలమ్మా వాటి గురించి. కాబట్టి ఇప్పుడు నువ్వు చేసినంత వరకు ధర్మసమ్మతంగా ఉంది, చాలా మంచి పని చేసావు. కాబట్టి మన వంశానికి ఇది ఒకటే మార్గం, ఇంకేం లేదు. యో విచింత్య ధియా ధీరో వ్యవస్యతి స బుద్ధిమాన్. అట్లా ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నటువంటి వాడే సహా బుద్ధిమాన్. ధర్మార్థ కామాలకి ఆటంకం కలగకుండా, ఎక్కడా కూడా వాటికి ఇబ్బంది కలగకుండా ధర్మహితంగా చేసేటువంటి వాడే గొప్పవాడు. ధర్మరహితంగా చేసేవాడు ధర్మాత్ముడు కాదు, ధర్మహితంగా చేసేవాడు అట్లాంటి వాడు బుద్ధిమంతుడు. వాడే ధీరుడైనటువంటి వాడు, వాడే బుద్ధిమంతుడు, వాడే ధీరుడైనటువంటి వాడు. యో విచించధియా, తన యొక్క బుద్ధితో ఎవరైతే ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకుంటారో వాడు ధీరుడు అనిపించుకుంటాడు, వాడు బుద్ధిమంతుడు అనిపించుకుంటాడు. తదిదం ధర్మయుక్తం చ హితం చైవ కులస్య నహ. నహ అనే పదానికి అర్థం చెప్తున్నాం. మన యొక్క నహ కులస్య, మన యొక్క కులం కోసం, మన యొక్క కులం యొక్క హితం కోసం. తదిదం ధర్మయుక్తం, ఇదం ధర్మయుక్తం. నువ్వు చెప్పింది ధర్మయుక్తంగా ఉంటుంది, చాలా నచ్చింది. ఉక్తం భవత్య, భవత్య అనే దానికి అర్థం అంటే మీ చేత చెప్పబడినటువంటి మాట ఏదైతే ఉందో, ఉక్తం భవత్య యత్ శ్రేయః తన్మహ్యం రోచతే భృశం. రోచతే అనే దానికి అర్థం నచ్చింది అని చెప్పడం. నచ్చింది, ఎలా నచ్చిందిట భీష్ముడికి ఆ ఉపాయం అంటే భృశం రోచతే. భృశం అంటే మిక్కిలి సంతోషంగా ఉంది, నువ్వు చెప్పింది నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. భృశం అంటే మిక్కిలి మహదానందంగా ఉంది. యత్ శ్రేయః, యత్ శ్రేయః, మన వంశానికి ఏదైతే శ్రేయస్కరమైనటువంటిదో, ఏదైతే నువ్వు చెప్పావో ఆ విషయం, మహ్యం రోచతే భృశం, నాకు చాలా బాగా నచ్చిందమ్మా ఈ ఉపాయం, ఇంతకంటే వేరొక ఉపాయం లేదు, చాలా మంచిది అని వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి భీష్ముడు అన్నటువంటి సమాధానం చెప్పారు. తర్వాత మళ్ళీ వైశంపాయనుల వారు తతః తస్మిన్ ప్రతిజ్ఞాతే భీష్మేణ కురునందన కృష్ణద్వైపాయనం కాళీ చింతయామాస వై మునిం. ఎప్పుడైతే భీష్ముడు ఈ విధంగా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడో వెంటనే కృష్ణద్వైపాయనం కాళీ చింతయామాస వై మునిం, మహర్షి అయినటువంటి ఆ కృష్ణద్వైపాయనుని భార్య సత్యవతీదేవి, తల్లి అయినటువంటి సత్యవతీదేవి చింతయామాస, మనసారా స్మరించింది. నాయన కృష్ణద్వైపాయనం, కృష్ణ అనగానే వచ్చేసారు టక్మని. కృష్ణ అనే పదం వ్యాసుడికి కూడా మనం సంబోధించుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు, కృష్ణ, అర్జునుడు, కృష్ణ అని దీర్ఘం తీస్తేనేమన్నా ద్రౌపది. ఎప్పుడైతే తల్లి స్మరించిందో ఆ తల్లి యొక్క స్మరణ మాత్రం మనసులో స్మరించుకుంటే, తల్లి స్మరణకి పుత్రుడు ఈ విధంగా స్పందించడం, ఎక్కడైనా సరే, ఎంత ప్రదేశంలో ఎంత దూరంలో ఉన్నా సరే, ఇప్పుడు వ్యాసుడు కాబట్టి టక్మని రాగలిగాడు, కానీ ఇప్పటికీ కూడా ఆ కన్న ప్రేగు బంధం అనేటువంటిది తల్లి మనసులో స్మరించుకోగానే బిడ్డలకి తప్పకుండా మనసులో ఆ ఊహ తప్పకుండా తడుతుంది, కానీ రాలేకపోవడం అనేటువంటి. ఇక్కడ వ్యాసుడు ఆయన యొక్క తపశక్తి వల్ల వెంటనే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఎలా వస్తున్నట్టు నా మహానుభావుడు. ఇది వ్యాసుల వారి యొక్క మహాభారతంలో మొట్టమొదటి ప్రవేశం ఇదే. ఇప్పటిదాకా వ్యాసుల వారు ప్రత్యక్షంగా మొదటిసారి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ ఎలా వస్తున్నారు స్వామి చూడండి. సవేదాన్ విబ్రువన్ ధీమాన్ దుర్విఘ్నాయ చింతితం. సవేదాన్,
స వేదాన్ విబ్రువన్ ధీమాన్. ధీమంతుడైనటువంటి మహాత్ముడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి ఆ మహానుభావుడు సహా వ్యాస మహర్షి వేదాన్ విబ్రువంతి. వేదాలని అధ్యయనం చేస్తూ వేదాలని పైకి అలా ఉచ్చారణ చేస్తూ వేదాలని వల్లిస్తూ వస్తున్నట్ట వేదవ్యాసుడైనటువంటి వారు. వేదాన్ విబ్రువన్ ధీమాన్ మాతుర్విజ్ఞాయ చింతితం. మాతుర్విజ్ఞాయ చింతితం. మాతు చింతితం విజ్ఞాయ. తల్లి యొక్క ఆలోచన తెలుసుకుని, తల్లి స్మరించిందనేటువంటి విషయం తెలుసుకుని ధీమంతుడైనటువంటి వ్యాసుడు ఈ విధంగా ప్రవేశించాడు. వాళ్ళిద్దరూ ఉన్నటువంటి ప్రదేశంలోకి అలా వేదాలు చదువుకుంటూ వచ్చేశారు. ఆశ్చర్యపోయాడు భీష్ముడు కాస్త ఒక్కసారి ఆయన యొక్క తపశ్శక్తికి. ప్రాదుర్బభూవా విదితః తక్షణేన కురునందన. ఎప్పుడో తల్లికి చెప్పాడు పుట్టంగానే, అమ్మ నీకు ఆపద వస్తే స్మరించు అని. ఆయన పుట్టిన తర్వాత సత్యవతీదేవి పెళ్లి అవ్వటము, పిల్లలు పుట్టటము, పిల్లలు మరణించడం అయింది. ఇక్కడ చిత్రాంగదుడు విచిత్రవీడు. అప్పటిదాకా వ్యాసుడిని మళ్ళీ చూడలేదు ఆ తల్లి. ఇంతవరకు చూడలా. మొదటిసారి పిలిచింది. ఆపద వస్తే స్మరించమన్నాడు కాబట్టి మొదటిసారి స్మరించాడు. ప్రాదుర్బభూవా విదితః క్షణేన కురునందన. ఆలస్యం లేకుండా క్షణకాలంలో అలా ప్రాదుర్భవించేశాట. అలా కళ్ళ ముందు నిల్చున్నాడు మహానుభావుడు వ్యాసుడు తల్లి కళ్ళ ముందు. అలా శంకరాచార్యుల వారు కూడా అంతే. తల్లికి చివరిలో, అమ్మ నువ్వు స్మరించమ్మా, నేను అప్పుడు వస్తాను, చివరి కాలంలో నేను వస్తాను. తస్మై పూజాం తతః కృత్వా సుతాయ విధిపూర్వకం. తస్మై పూజాం తతః కృత్వా సుతాయ. సుతాయ అనే పదానికి అర్థం కుమారుని కొరకు. కుమారుని కోసం విధిపూర్వకంగా చేయవలసినటువంటి పూజలు, అతిథి పూజలు ఏవైతే మహర్షి వ్యాస మహర్షికి ఏ విధంగా పూజ చేయాలో ఆ విధంగా అటువంటి పూజలన్నీ కృత్వా చేసి, ఆ తర్వాత ఒక్కసారి ఆ పిల్లవాడిని పరిష్వజ్య చ బాహుభ్యాం ప్రస్రవైరభ్యషించత. పరిష్వజ్య చ బాహుభ్యాం. బాహువులతో తల్లి ఒక్కసారి కన్న కొడుకుని దగ్గరికి ఆలింగనం చేసుకుంది. పరిష్వజ్య చ బాహుభ్యాం ప్రస్రవైరభ్యషించత. అభ్యషించత అంటే అభిషేకించడం. అంటే సహజ సిద్ధంగా స్రవిస్తున్నటువంటి క్షీరధారలతో ఒక్కసారి అభిషేకం చేసింది ఆ తల్లి తన బాహువులతోనే. ముమోచ బాష్పం దాసేయి పుత్రం దృష్ట్వా చిరస్యతు. దాసేయి అనే పదం వాడారు ఇక్కడ. దాసేయి అంటే దాశరాజ కుమార్తె అయినటువంటి ఈ సత్యవతీదేవికి దాసేయి అనేటువంటి పేరు. ముమోచ బాష్పం, ఆనంద బాష్పాలు వచ్చాయి. పుట్టిన క్షణంలో ఆ విధంగా సజ్జోగర్భుడిగా చూసినటువంటి ఆ వ్యాసుని మళ్ళీ ఇప్పుడే చూడటం. ముమోచ బాష్పం దాసేయి పుత్రం దృష్ట్వా చిరస్యతు. చిరస్య అంటే చాలా కాలం తర్వాత చూడటం. ఎన్నో సంవత్సరాల తర్వాత చూసినటువంటి ఆ పిల్లవాడిని దృష్ట్వా పుత్రం దృష్ట్వా దాసేయి బాష్పం ముమోచ. ముమోచ అంటే కన్నీటిని విడిచిపెట్టింది, ఆనంద బాష్పాలను విడిచిపెట్టింది. తామద్భిః పరిషిచ్యార్తాం మహర్షిరభివాద్య చ. తాం అద్భిః పరిషిచ్యార్తాం. అద్భిః అనే పదానికి అర్థం అట్లా ఆనంద బాష్పాలతో మైమరిచిపోతున్నటువంటి ఆ తల్లిని ఇక్కడ వ్యాసుల వారు కూడా అద్భిః. అద్భిః అంటే అప్ అంటే నీరు, అద్భిః అంటే నీటితో, కమండలంలో ఉన్నటువంటి జలకాలతో సంప్రోక్షించి ఆమెను ఆశ్వాసపరిచి శాంతపరిచాడు ఇక్కడ వ్యాసుల వారు కూడా. తాం అద్భిః పరిషిచ్యార్తాం. ఆర్తాం ఎందుకంటే ఆర్తిలో ఉన్నది, బాధలో ఉన్నది, ఆనందానికి చెందినటువంటి బాధలో ఉన్నటువంటి ఆవిడ కాస్త అలా తేరుకునేట్టు చేసి మహర్షి అభివాద్య చ. ఈయన కూడా మహర్షి గారు కూడా చక్కగా అభివాదన చేసి తల్లికి నమస్కారం చేశాడు. మాతరం పూర్వజ పుత్రో వ్యాసో వచనమబ్రవీత్. ఆ సత్యవతీదేవికి పూర్వజ అనే పదం ఇక్కడ ప్రయోగించారు. పూర్వజ అంటే ముందు పుట్టినటువంటి వాడు పూర్వజ. అందరికంటే పెద్దవాడైనటువంటి తల్లి సత్యవతీదేవికి చిత్రాంగదుడు విచిత్రవీరుడు కుమారులైతే పూర్వజ, పూర్వుడు ఎవరై అంటే వ్యాసుడు. మాతరం పూర్వజ పుత్ర, పెద్ద కుమారుడైనటువంటి ఆ వ్యాసుడు వచనమబ్రవీత్, ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇక తల్లితో. అమ్మా భవత్యా యదభిప్రేతం తదహం కర్తుమాగతః. నీ అభిప్రాయం ఏదైతే ఉందో అది చేయడానికి వచ్చానమ్మా, ఏం చేయమంటావు ఆజ్ఞాపించు అన్నాడు. భవత్యా యద్ అభిప్రేతం, నీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయం, తదహం కర్తుమాగతః, అది నెరవేర్చడానికి ఆగతః వచ్చానమ్మా. శాధిమాం, శాధి అనే పదానికి అర్థం ఆజ్ఞాపించు. అది శాధి అంటే శాసించు అంటాం కదా, శాసించమ్మా, నన్ను ఆజ్ఞాపించమ్మా. శాధి మాం ధర్మతత్వజ్ఞే కరవాణి ప్రియం తవా. ఓ ధర్మతత్వజ్ఞే, ఇది సంబోధన వాచకం. ఓ అమ్మా, ఎలాంటి అమ్మ ఆవిడ? ధర్మతత్వజ్ఞ. జ్ఞ అంటే జ్ఞానం కలిగినటువంటి వారు. ఎలాంటి జ్ఞానం అంటే ధర్మతత్వం.
ధర్మము, ధర్మంలో ఉండేటువంటి తత్వ సారమంతా తెలిసినటువంటి నువ్వు, అట్లాంటి నువ్వు అమ్మా, తవ ప్రియం కరవాణి, నీకు ఎటువంటి ప్రియం చేయాలో అటువంటి ప్రియాన్ని చేయడానికి వచ్చాను. శాధిమా, అటువంటి ఆ క్రియ యందు, ఆ పని యందు నన్ను నియోగించు, ఆజ్ఞాపించమ్మా, ఏం చేయాలి. తస్మై పూజాం తతో ఆకార్షి పురోధా పరమర్షయే. అంతేకాకుండా ఆ మాట చెప్పిన తర్వాత పురోహితులు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ పురోధా అన్నారు. పురోధా అంటే పురోహితులు, పెద్దలు మొదలైనటువంటి వాళ్ళందరూ, ఎవరైనా పీఠాధిపతులు, వ్యాసులిట్లాంటి మహర్షులు ఎవరైనా వస్తే వాళ్ళని పూజించడానికి, అతిథి మర్యాదలు చేయడానికి సాంప్రదాయబద్ధంగా ఉండాలి, విధి ప్రకారంగా ఉండాలి. కాబట్టి ఆ పరమ మహర్షి అయినటువంటి ఆ వ్యాసుల వారిని పూజించడం కోసం తత్పురోధాః తస్మై పూజామకార్షీత్, ఆయనకి చేయవలసినటువంటి పూజా విధి విధానాలన్నీ కూడా పురోహితులన్నీ కావించిన తర్వాత చాలా చక్కగా సంతోషించారు. వ్యాసుల వారు కూడా అందరినీ పేరు పేరున అడిగి వివరాలని, యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు. సచతాం ప్రతి జగ్రాహ విధిమన్ మంత్రపూర్వకం. ప్రతి జగ్రాహ అనే పదానికి అర్థం వాటినన్నింటినీ కూడా స్వీకరించడం. ఆ వ్యాసుల వారు కూడా వారు చేసినటువంటి విధిపూర్వకమైనటువంటి, మంత్రపూర్వకమైనటువంటి ఆ శాస్త్రబద్ధమైనటువంటి సత్కారాలని ప్రతిజగ్రాహ సచతాం ప్రతిజగ్రాహ, వాటినన్నింటినీ, ఆ పూజలన్నింటినీ కూడా స్వీకరించాడు. ఏముంది, అర్ఘ్యము, పాద్యము, ఆసనము, ఇవే అలాంటివన్నీ స్వీకరించారు వారు చేయవలసింది. పూజితో మంత్రపూర్వంతు విధివత్ ప్రీతిమాపసః, విధివత్ ప్రీతిమాప, పూజితో మంత్రపూర్వకంగా శాస్త్రబద్ధంగా చేసినటువంటి వాటన్నిటికీ కూడా ప్రీతిమాప సహ అంటే ఆ వ్యాస భగవానుడు చాలా చక్కగా ప్రీతిమాప, సంతోషించాడు. సంతోషించి తమాసనగతం మాతా దృష్ట్వా కుశలమవ్యయం, ఆసీనుడయ్యాడు. ఆ తర్వాత చక్కగా శాంతపడి ఆసీనుడైన తర్వాత తల్లిని అడుగుతున్నాడు. కుశలమవ్యయం, కుశల ప్రశ్నలు వేశాడు. అమ్మా క్షేమమే కదా అని. మాతా పృష్ట్వా కుశలమవ్యయం సత్యవత్యధ వీక్షేనం వాచేతమనంతరం మాతాపిత్రో ప్రజాయంతే పుత్రా సాధారణ కవే. కవి అనే పదానికి అర్థం మహర్షి, ఓ మహర్షి అనే. సత్యవత్యధ వీక్ష్య, ఒకసారి సత్యవతి దేవి ఆ పుత్రుడిని చూసుకుని ఉవాచ ఇదం అనంతరం, ఆ తర్వాత పిల్లవాడితో, ఆ వ్యాస భగవానుడితో అంటుంది, మాతాపిత్రో ప్రజాయంతే, తల్లిదండ్రులకి ప్రజాయంతే, పిల్లలు పుడుతూ ఉంటారు. ప్రజా అంటే సంతానం, సంతానం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది తల్లిదండ్రులకి. పుత్రా సాధారణ కవే, ప్రజాయంతే పుత్రా, పిల్లలు అనేటువంటి వారు, సంతానం అనేటువంటిది కలగడం అనేది సాధారణమే. తేషాం పితా యథా స్వామి, ఇక్కడ స్వీమి అని పడింది, తప్పక్షరం, స్వామి. తేషాం పితా యథా స్వామి, ఆ పిల్లలందరికీ యజమాని స్వామి ఎవరయ్యా అంటే, దిక్కెవరయ్యా అంటే పితా ఏవ, తండ్రే యజమానిగా భావిస్తూ ఉంటారు. అదే విధంగా తల్లి కూడాను, అంటే అన్ని సర్వహక్కులు తల్లి కూడా ఉంటాయి. తేషాం పితా యథా స్వామి తథా మాత న సంశయ, ఇందులో సందేహమే లేదయ్యా, న సంశయ. ఎందుకంటే ఇప్పుడు తండ్రి లేదు కదా, పరాశర మహర్షి లేడు కదా నువ్వు అనుకోమా, లేదా నాకు ఇప్పుడు భర్త వేరేవాడు కదా నువ్వు అనుకోమా. తండ్రికి ఎలా అయితే సర్వహక్కులు ఉంటాయో తథా మాత న సంశయ, తల్లి కూడా యజమానుడు కుమారుడు. అలాగే విధాన విహిత సత్వం యథా మే ప్రథమ సుత, విధాన విహిత సత్వం, నువ్వేమనుకున్నా సరే, యథా మే ప్రథమ సుత, నువ్వు నాకు మొదటి కుమారుడు. ప్రథమ సుత, విధి విధానాలు ఎట్లా ఉన్నా కూడా, ఎలా జరిగింది అనేటువంటిది పక్కన పెట్టినా కూడా నువ్వు నాకు మొదటి సంతానాన్ని. నీకు సోదరుడుగా ఉన్నటువంటి వాడు విచిత్రవీర్యుడు, ఎందుకంటే నా గర్భాన్ని జన్మించినటువంటి వాడు. విచిత్ర వీర్యో బ్రహ్మర్షి తథా మే అవరజ సుత, అవరజ అంటే కనిష్ట కుమారుడు, చిన్న కుమారుడు. మధ్యలో ఇంకోడున్నాడు చిత్రాంగడు. విచిత్ర వీరుడు అవరజ అంటే కనిష్ఠుడు, చిన్నవాడు. నువ్వేమన్నా ప్రథమ సుత, జ్యేష్ఠ సుత, ఇతనేమన్నా కనిష్ట సుత, అవరజ సుత. ఎవరయ్యా అంటే విచిత్ర వీర్య, ఓ బ్రహ్మర్షి, ఈ విచిత్ర వీరుడు ఏమన్నా చిన్న కుమారుడు, నాకు నువ్వేమన్నా పెద్ద కుమారుడు. యథైవ పితృతో భీష్మ, తండ్రి పరంగా శంతనుడు మహారాజు పరంగా చూసుకుంటే భీష్ముడి పరంగా, భీష్ముడు పెద్దవాడు.
శంతన మహారాజుకి భీష్ముడు పెద్దవాడు, విచిత్ర వీరుడు చిన్నవాడు. తల్లి పరంగా చూసుకుంటే నువ్వు నాకు జ్యేష్ఠుడివి, విచిత్ర వీరుడు చిన్నవాడు నాకు. యథైవ పితృతో భీష్మ తథా త్వమపి మాతృతః. యథైవ పితృతో భీష్మ, తండ్రి వైపు చూసుకుంటే భీష్ముడు ఎలాగో, త్వమపి మాతృతః. మాతృతః అంటే తల్లి వైపు నుంచి చూసుకుంటే త్వమపి, నీవు కూడా నాకు జ్యేష్ఠుడి నాయన, పెద్దవాడు. కాబట్టి ఇక్కడ తల్లి పరంగా చూసుకుంటే వ్యాసుడు, చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. తండ్రి పరంగా చూసుకుంటే భీష్ముడు, చిత్రాంగదుడు, విచిత్ర. అట్లా అయితే తల్లి మాత్రం ఇక్కడ భీష్ముడికి గంగానది తల్లి, సత్యవతి కాదు, కానీ తల్లిగా భావించుకుంటూ ప్రజారంచకుండా పరిపాలించుకుంటూ వచ్చాడు. తండ్రి మాత్రం శంతన మహారాజు. భ్రాతా విచిత్ర వీర్యస్య యథా వా పుత్రమన్యసే. కాబట్టి ఈ విచిత్ర వీరుని కూడా నువ్వు భ్రాత, సోదరులాగానే భావించాలి. భ్రాతా విచిత్ర వీర్యస్య యథా వా పుత్రమన్యసే. నాకు పుత్రుడైనటువంటి ఈ విచిత్ర వీరుడు కూడా నీకు సోదరుడే. కాబట్టి ఆ విచిత్ర వీరుని యొక్క భార్యలు. అయం శాంతనవ. ఈ శాంతనుడైన ఈ భీష్ముడు, శంతన మహారాజు కుమారుడైనటువంటి భీష్ముడు, ఎక్కడ ఏ పదం వాడాలో ఆ పదం వాడతారు ఎప్పుడు కూడా. శాంతనవ అనేటువంటిది పైన వాడాల, భీష్ముడు భీష్ముడు అని చెప్పింది. ఇక్కడికి వచ్చేటప్పటికి శాంతనవ అని పేరు పెట్టింది. యథా శాంతనవ సత్యం పాలయన్ సత్య విక్రమ. అంటే శంతన మహారాజు కుమారుడైనటువంటి ఈ భీష్ముడు మాత్రం సత్యం పాలయన్ సత్య విక్రమ, శంతన మహారాజు కోసం సత్య ప్రతిక్రమలు చేసి సత్యాన్ని తప్పనట్టుగా విక్రమ ప్రతిక్రమలు చేసినటువంటి వాడు. సత్యం పాలయన్ సత్య విక్రమ, నిత్యము సత్యమే పరిపాలించేటువంటి వాడు, సత్య విక్రముడైనటువంటి వాడు ఈ భీష్ముడు, శంతన మహారాజు కుమారుడు. ఎందుకంటే శంతనుడి కోసం ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి. బుద్ధిం న కురుతే అపత్యే తథా రాజ్యానుశాసనే. పైగా ఇతనికి బుద్ధి రెండు విషయాల మీద అసలు ఆలోచనే లేదు. అతని వైపు, అతని బుద్ధి, అతని మనస్సు ఆ రెండింటి మీద, ఆ రెండు విషయాల మీద లేనే లేదు. ఏ రెండు విషయాలు వివరంగా చెప్పారు అక్కడ. బుద్ధిం న కురుతే. ఈ భీష్ముడు ఈ రెండు విషయాల మీద బుద్ధి పెట్టట్లా. దేని మీద అంటే అపత్యే తథా రాజ్యానుశాసనే, సంతాన విషయంలోను రాజ్య పరిపాలన విషయంలో. ఈ రాజ్యం నువ్వు పరిపాలించవయ్యా, రాజ్యం నువ్వు చేసుకోవయ్యా అంటే నాకు రాజ్యం వద్దు, నేను పక్కన ఉంటా అంతే. సంతానం కావాలంటే నేను అసలు పెళ్లి చేసుకుని ఇంకా సంతానమే ఓట్భరే తెచ్చుకుని అంటాడు. కాబట్టి ఈ రెండు విషయాల మీద మాత్రం అతను శ్రద్ధ పెట్టట్లేదు. ఎందుకంటే సత్య ప్రతిజ్ఞుడుగా ఉన్నాడు, సత్యవాక్ ప్రతిజ్ఞుడుగా ఉన్నాడు. అది భీష్ముడి యొక్క గొప్పతనం. తల్లి ప్రశంసించడమే కాదు, తర్వాత ఎంతో మంది మహాభారతంలో మహానుభావులు ప్రశంసించారు భీష్ముడి యొక్క సత్య ప్రతిజ్ఞ. సత్వం వ్యపేక్షయా భ్రాతు సంతానాయ కులస్య చ. కాబట్టి సత్వం, త్వం అంటే నీవు, సత్వం వ్యపేక్షయా భ్రాతు సంతానాయ కులస్య చ. కాబట్టి నీ సోదరుని యొక్క, విచిత్ర వీరుని యొక్క సంతానము కోసము, ఈ కులం కోసము చెప్పి త్వం వ్యపేక్షయా, నీవు పూనుకోవాలి, ఈ పనిలో నువ్వు పాల్గొనాలి. భీష్మస్య చాస్య వచనాన్ నియోగాచ్చ మమానఘా. భీష్ముని యొక్క వచనంతోను, మమ నియోగాచ్చ, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను శాసిస్తున్నాను అనేటువంటి కారణంతోను, సోదరుని యొక్క సంతానం కారణంతోను, అనుక్రోశాశ్చ భూతానాం సర్వేషాం రక్షణాయ చ. అనుక్రోశ అంటే దయ. సర్వేషాం భూతానాం అనుక్రోశ, సర్వభూతముల మీద దయ చూపిస్తూ నువ్వు ఈ పనిలో పూనుకోవాలి. అంతేగా నేను చెప్పానని, నేను చెప్పడము, భీష్ముడికి ఇష్టం అని చెప్పడము, సోదరునికి సంతానం కలిగించాలనేటువంటి ఆలోచనతోను, సర్వభూతములకి అంటే సకల ప్రాణులకి కూడా రాజు అనేవాడు ఉండాలి. కాబట్టి వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నువ్వు ఈ పని చేయాలి. అనుక్రోశాశ్చ భూతానాం సర్వేషాం రక్షణాయ చ. సమస్త ప్రజల యొక్క రక్షణ కోసం చెప్పి అనృశంస్యాశ్చ యద్భూయాం తచ్చుత్వా కర్తుమర్హసి. అనృశంస్యాశ్చ యద్భూయాం తచ్చుత్వా కర్తుమర్హసి. అనృశంస్యం అంటే కరుణతో మా యందు నేను చెప్పినటువంటి మాటని తచ్చుత్వా కర్తుమర్హసి. యద్బ్రూయాం, నేను ఏదైతే బ్రూయాం చెప్తానో అదంతా కూడా చక్కగా ఆలోచించి విని కర్తుమర్హసి, చెయ్యటానికి నువ్వే తగినటువంటి వాడివయ్యా. నేను చెప్పినటువంటి పనిని ఇంకెవరికి అది అసాధ్యం, ఎవరికైనా. ఏమిటా పని? ఇక్కడ యవీయసస్వ భ్రాతుర్భార్యే సురసుతోపమే. ఇప్పుడు వాళ్ళ పరిచయం చేస్తుంది, భార్య, విచిత్ర వీరిని భార్యల పరిచయం చేస్తుంది. యవీయసస్వ భ్రాతు. భ్రాత అంటే సోదరుడు.
వ్యవీయసః అనే పదానికి అర్థం కనిష్ట చిన్నవాడైనటువంటి నీ సోదరుని యొక్క భార్యలు ఇద్దరున్నారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? సుతోపమే, దేవకన్యలు లాంటి వాళ్ళు, దేవకన్యల్లాగా ఉండేటువంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళిద్దరు ఎట్లాంటి వాళ్ళు? రూప యవ్వన సంపన్నే పుత్రకామే చ ధర్మతః. రూప యవ్వన సంపన్నే, చక్కగా అందంలోను యవ్వనంలోను, రూప యవ్వన సంపన్నే పుత్రకామే చ ధర్మతః, పుత్రకామంతో ఉన్నటువంటి వాళ్ళు. ఎట్లా పుత్రకామంతో ఉన్నారు? ధర్మతః అన్నారు అక్కడ స్వామి. అంటే ధర్మబద్ధమైనటువంటి విధంగా పుత్రుణ్ణి పొందాలనుకునేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడా. అట్లాంటి వాడు రూప యవ్వన సంపన్నే పుత్రకామే చ ధర్మతః. తయోరుత్పాదయాపత్యం సమర్థోసి హ్యసి పుత్రక. తయోరుత్పాదయా అపత్యం సమర్థో హ్యసి పుత్రక. కాబట్టి వాళ్ళ యందు నువ్వు పుత్రుల్ని కలిగించడానికి నువ్వు సమర్థుడైన వాడివి. నువ్వు తప్ప ఇంకొకరికి ఇది అసాధ్యమైనటువంటిది అని చెప్తున్నారు. తయోరుత్పాదయాపత్యం సమర్థో హ్యసి పుత్రక. ఓ పుత్ర, నాయన, కుమార, నీవే సమర్థుడైనటువంటి వాడివి. ఎవరి యందు? ఈ సోదరుని యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంతానం కలిగించడానికి నీవే అర్హుడైనటువంటి వాడు. అనురూపం కులస్యాస్య సంతత్యా ప్రసవస్య చ. అనురూపం కులస్యాస్య, అంతేకాకుండా ఎటువంటి సంతానం అంటే అనురూపం కులం. అనురూపం అనే పదానికి అర్థం ఏంటంటే మన వంశానికి తగినటువంటి, కులస్య అనురూపం, మన వంశాన్ని రక్షించడానికి ఎటువంటి సంతానం అవసరమో అటువంటి సంతానం పొందటానికి సంతత్యా ప్రసవస్య చ, అటువంటి సంతానం ప్రసవింప చేయడానికి నీవే అర్హుడు. అంటే నీ యొక్క శక్తి తేజస్సుతో అద్భుతమైనటువంటి పిల్లలు జన్మించడం జరుగుతుంది. వాళ్ళు ఈ వంశాన్నంతటిని కూడా రక్షించడం జరుగుతుంది. అప్పుడు వ్యాస వ్యాసుల వారు అంటున్నారు. ఇంకా 15 శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు సరిపోదేమో టైము, రేపు చెప్పుకుందాము. ఆ తర్వాత వ్యాసుల వారు ఏమన్నారు అనేటువంటి విషయం చెప్తాను. ఇంకా 15 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుల వారు ఏమంటున్నారు? ఇలా భార్యతో, సోదరుని భార్యలతో కలవటం అనేటువంటి పూర్వకాలంలో నియోగ విధానం అనేటువంటి ఈ విధంగా ధర్మబద్ధమైనటువంటి ఉన్నది. కానీ ఇక్కడ వ్యాసుల వారు ఒక నియమం పెడతారు. ఈ నియమాలు వాళ్ళు పాటించినట్టయితే మేము కలవాలి. ఇది ధర్మసమ్మతమైనది, ప్రాచీనమైనటువంటి సనాతన సాంప్రదాయమే ఇది అని చెప్తున్నారు. సనాతన సాంప్రదాయమే, కానీ దీంట్లో ఒక నియమాలు పాటించాలి. ఎందుకంటే ఒక స్త్రీ నా దగ్గరికి రావాలంటే వాళ్ళు ఎన్ని వ్రతాలు పాటించాలో అవన్నీ చెప్తారు. ఆ వ్రతాలు పాటిస్తే వాళ్ళు నా దగ్గరికి రాగలరు. లేకపోతే ఇంకొక మార్గం ఉంది. అదేంటంటే నేను వికృతమైనటువంటి ఆకారాన్ని ధరిస్తాను, వాళ్ళు భరించగలిగితేనే. ఆ విషయాలు చెప్తున్నారు. అవి ఏమిటి, ఎలా ఉన్నాయనేటువంటిది రేపటి పాఠంలో మనం తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.